నమస్తే. భాగవత సుధ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు భాగవత సుధలో మనం ఏం తెలుసుకోబోతున్నామో ఇప్పుడే చెప్తాను. అంతకన్నా ముందు మీకు ఈ భాగవత సుధ గురించి వివరించడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రవాచకులు పురవి గోపీకృష్ణ శర్మ గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. ఈరోజు మనకి భాగవత సుధలో ఏ శీర్షిక మీద చెప్పబోతున్నారు చెప్తారా? మన యొక్క భారతీయ సాంప్రదాయంలో కట్టు బొట్టు జుట్టు అనేటువంటిది ఉంటుందన్నమాట. అవన్నీ వైదికమైన కార్యక్రమాలు మనకి తెలియాలి అంటే సద్గురువుల యొక్క ఆశీర్వచనం కావాలి. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్ కృపా తం అహం వందే పరమానంద సద్గురుం. మూగివాడు కూడా మాట్లాడగలడు, కుంటివాడు కూడా పరిగెత్తుతాడు, అంతేనా పర్వతాల మీద లంఘించగలడు. అటువంటి సద్గురువుల యొక్క ఆశీర్వచనంతోనే మనము వైదికమైనటువంటి ధార్మికమైన రామాయణ భారత భాగవత కథలు మనం చెబుతూ ఉంటాం. అలా చెప్పాలి అంటే ముందుగా ఆదో పూజ్యో గణాధిప, గణపతి యొక్క శ్లోకంతో మనం ప్రారంభం చేస్తాం. ఇప్పుడు చెప్పేటువంటి గణపతి నృత్య గణపతి. ఆనందో బ్రహ్మే తివ్యజానాతు మోదః ప్రమోదమానంద. ఆనందం ఎప్పుడు ఉంటుంది? మనం అనుకున్న పనులు సంకల్ప శుద్ధి ఉంటే, సంకల్ప సిద్ధి కలిగితే అప్పుడు ఆనందం వస్తుంది. కాబట్టి మన యొక్క ఛానల్ ద్వారా భారతీయ సాంప్రదాయంలో భాగవత సుధ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ గణపతి వందనంతో ప్రారంభం చేద్దామమ్మా. శర్మ గారు అలాగే. అగణిత భణిమన మణిగణ గిరణై రరుణిత నిజతను రవి తతవదన తటతట లుటదలి కుల కుల నినదో గణపతి రభిమితమిహ దిశదీతూనా లంబోధర వర కుంజావస్థిత కుంకుమ వర్ణధరం శ్వేతశృంగం పీనసుహస్తం ప్రీతితి సఫల ఫలం నాగత్రయయుత నాగ విభూషణ నానా గణపతితం తత్తన్నానా గణపతితం తత్తన్నానా గణపతితం. భాగవత సుధ అనేటువంటి ప్రవచనం, అదేవిధంగా రామాయణ భారత భాగవతంలో ఇది భాగవతం అనేది పురాణము అంటారు, రామాయణము అది ఆది కావ్యము అంటారు, భారతమును ఇతిహాసము అంటారు, భాగవతమును పురాణము అంటారు. పూర్వకాలంలో 9 9 81 అని గుణింతాలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు 54 × 31 ఎంతండి చెప్పలేకపోతున్నాం. ఒక దాని మీద ఆధారపడాల్సి వస్తుంది. అందుకనే మన పూర్వీకులు ముందుగానే పురాణములు ఎన్నున్నాయి అవి మర్చిపోతామేమో అన్న ఉద్దేశంతో పురాణముల యొక్క మొదటి అక్షరాలను అన్నీ ఒక చోటకి తీసుకువచ్చి ఒక శ్లోక రూపంగా చెప్పారు. మద్వయం భద్వయం చేవ భ్రత్రయం వ చతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాని పృథకు పృథకు. మా అనే అక్షరం మీద 2 ఉన్నాయి అనగానే వెంటనే మనకు గుర్తొస్తుంది. భా అనే అక్షరం మీద 2 పురాణాలు ఉన్నాయి, బ్రా అనే అక్షరం మీద 3 పురాణాలు ఉన్నాయి, వా అనే అక్షరం మీద 4 పురాణాలు ఉన్నాయి, ఆ నా ప లిం గ కు స్క ఈ విధంగా మనకి 18 పురాణాలు ఉన్నాయి. దానిలో భాగవతం ఒకటి పురాణం. మిగతా పురాణముల యొక్క పేర్లు కూడా మనం తెలుసుకోవాలి. మద్వయం భద్వయం చేవ అనగా మత్స్య పురాణము, మార్కండేయ పురాణము మా అనే అక్షరం మీద వచ్చింది. భవిష్య పురాణము, భాగవతము అనేటువంటిది భా అనే అక్షరం మీద వచ్చినాయి. బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మ వైవర్త పురాణము బ్రా అనే అక్షరం మీద వచ్చింది. వా చతుష్టయం, వా అనగా విష్ణు పురాణము, వామన పురాణము, వరాహ పురాణము ఈ విధంగా వా అనే అక్షరం మీద వస్తుంది. అగ్ని పురాణం, నారద పురాణం, పద్మ పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, స్కాంద పురాణం ఈ విధంగా మొత్తం 18 పురాణములలో భాగవతం చాలా విశేషమైంది. కనీసం మనం భాగవతం 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 అంటూ ఉన్న భాగవతం ఎందుకని అంటే భాగవతం అంటున్నాం. భాగవతం అనేది అంటూ ఉంటే భాగవతం యొక్క అక్షరాల్లో పదగుంభన ఉందండి. ఇప్పుడు తెలియకపోయినా రామ అంటే చాలు. ఇలా అరణ్యాలలో క్రియాపదంగా వాడారు. రామ వనేచ రామ, వసుచ ఆహ రామ, నదీతరామ, నభయం స్మరామ. అక్కడ అరణ్యాలలో ఒక 4 దొంగలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రతిరోజు కూడా రామ అనే అక్షరం అంటున్నారు.
అది క్రియాపదంగా భగవంతుడి యొక్క నామంగా అనలేదు. మనమందరం కూడా ధైర్యంగా ఉందాం, వచ్చేటువంటి దారిపోడిన వెళ్ళేటువంటి వాళ్ళని చంపేద్దాం, వాళ్ళ దగ్గర వసువు అంటే బంగారం కదా, బంగారాన్ని అపహరిద్దాం. ఒకవేళ ఎవరైనా వాళ్ళు మనల్ని పట్టుకోవడానికి వస్తే పరిగెత్తుకుంటూ నదీ స్తరామహ, నదులు దాటేద్దాం, నా భయం స్మరామహ, ఇంకా భయం అక్కర్లేదు అన్నారు. అలాగా క్రియాపదంగా ప్రతిరోజు కూడా వాళ్ళకి ఒక సూత్ర భాగంగా అనుకుంటూ నలుగురు కూడా మోక్షం పొందారు. అంటే అందులోనే రామ అనే పదం లోనే ఉన్నది. ఆ విధంగానే ఇక్కడ కూడా భాగవతం 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 అంటే కనీసం బాగన్నా అవుతాం. ఈ పదగుంభనం చూస్తే భా అంటే భక్తి అని అర్థం, గా అంటే జ్ఞానము, గీతా శాస్త్రము అంటాం, భగవద్గీత అంటాం కదా. గకార జ్ఞానం, తకార త్యాగం. గీత అనగా ఏది పట్టుకోవాలి, ఏది వదిలిపెట్టాలి, అది జ్ఞానానికి సంబంధమైన అక్షరం కనుక భాగవతములో భా అంటే భక్తి, గా అంటే జ్ఞానము అని అర్థం, వా అంటే వైరాగ్యము, వా తర్వాత తా అనగా తత్వము. తత్వం అంటే దేని గురించి చెబుతున్నామో అది. చిన్నపిల్లలు 20 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఒక కథని కథలాగా చూస్తారు. కొంచెం పెరిగిన వాళ్ళ వయసు పెరిగింది అనుకోండి, ఇది తప్ప ఒప్ప, ఇది జ్ఞానంతో ప్రశ్న అతను వేసుకుంటాడు, గ్రహణ శక్తి పెరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రశ్న ఆన్సర్, క్వశ్చన్ ఆన్సర్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. వైరాగ్యం, ఇది వైరాగ్యం అంటే ఇంకా కోరిన కోరికలు అన్నీ తీరినాయి అంటే ఇంకా నాకు ఏ కోరిక లేదు అని. అందువల్ల మానవ జన్మ చాలా విశేషమైనది కాబట్టి భాగవతము అనగా భా అంటే భక్తి, గా అంటే జ్ఞానము, వా అంటే వైరాగ్యము, తా అంటే తత్వము, ము అంటే ముక్తి సాక్షాత్కరింపజేసుకోవటానికి భాగవతము. ఇది ఒక సుధ. అందుకనే రుక్మిణి అమ్మవారు కూడా అమృతాన్నైనా వదిలిపెడతాను స్వామి, నీ అధరామృతాన్ని నేను వదిలిపెట్టను అని పట్టుదలగా అమ్మవారు చెప్పారు భాగవతంలో. మనం రుక్మిణీ కళ్యాణం గురించి కూడా మనం చెప్పుకోవచ్చమ్మా. అది ఇప్పుడు అంటే భాగవతంలో ఇప్పుడు రుక్మిణీ కళ్యాణం అంటే పెళ్లి కావాల్సిన వాళ్ళు చదవాలని అంటారు కదా శర్మ గారు, అసలు అది ఎందుచేత? ఇప్పుడు మన యొక్క వైదిక సాంప్రదాయం, కుటుంబ పరిపాలన, కుటుంబానికి సంబంధమైనటువంటి వాళ్ళు ఎక్కువగా ఇంట్లో ఎవరూ లేరు. సంతానం కూడా 1 ముద్దు, 2 హద్దు, 3 వద్దు అనుకుంటున్నారు. ఈ యొక్క కళ్యాణం గురించి దీనిని పాణిగ్రహణము అంటారు. రుక్మిణీ కళ్యాణము, సీతా కళ్యాణము, గిరిజా కళ్యాణము, ఎన్నో కళ్యాణాలు భగవంతుడి గురించి మనం చేస్తూ ఉంటాం కదండి. అలాగే మానవ కళ్యాణంలో కూడా వరుడు వధువుని చేతిని ఇలా పట్టుకుంటాడు. ఇలా పట్టుకుంటే ఈ 4 వేళ్ళు పట్టుకుంటే ఆడపిల్లలు పుడతారు, బొటన వేలు ఒకటే పట్టుకుంటే మగపిల్లవాడు పుడతాడు. ఈ విధంగా 5 వేళ్ళు పట్టుకున్నట్లయితే పురుష సంతానము, స్త్రీ సంతానము, 10 మంది సంతానం. దశాస్యాన్ పుత్రాన్ దేహి పతిం ఏకాదశం అంటే భోజ్యేషు మాత అని అంటారు. కాబట్టి 10 మంది సంతానం కలిగిన తర్వాత తన భర్త 11వ సంతానంగా చెప్పేటువంటి వైదికమైన సాంప్రదాయం. ఈ భాగవతంలో రుక్మిణీ కళ్యాణం పూర్వకాలంలో పెద్దలు అమ్మమ్మ, తాతగారు, నాయనమ్మ, తాతగారు వీళ్ళ సమక్షంలో ఉండేవారు కాబట్టి అన్ని విషయాలు తెలిసేవి. ఇప్పుడు ఉద్యోగ ధర్మాలలో పట్టణాలలో రావటం, పగలపూట పడుకోవటం, రాత్రిపూట ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. ప్రకృతిని మనం వికృతి చేసేస్తున్నాం. కనీసం నెలలో ఒక ఆదివారము, ఒక ఏకాదశి, ఒక పండగ నాడు ఉదయం 4ంటికే నిద్ర లేవాలి. అలా 4ంటికి నిద్ర లేచి స్నానం చేస్తే దానిని దేవతా స్నానము అంటారు. 5 ఆ ప్రాంతంలో స్నానం చేస్తే ఋషి స్నానము. 5:30 తప్పితే 6 లోపు మానవులు మనం అందరం స్నానం చేస్తే అది మనుష్య స్నానం అంటారు. కానీ ఈ రోజుల్లో అప్పుడు డ్యూటీ దిగి ఇంటికి వస్తారు. 6 దాటిన తర్వాత స్నానం చేస్తే అది రాక్షస స్నానం అవుతోంది. మన బుద్ధులు కూడా రాక్షస బుద్ధులు అవుతున్నాయి. కనీసం మన భాగవత సుధ అనేటువంటి ఈ యొక్క వైదికమైన కార్యక్రమాలలో వాళ్ళు తెలుసుకొని 30 రోజులు చేయకపోయినా ఒక పండగ నాడు, ఆదివారం నాడు ఒక్కరోజు చేసినా భగవంతుడికి అర్పణ చేయాలంటే భక్తి కావాలి. కాబట్టి భక్తిగా మనం భాగవతంలో కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకుందాం. పెద్దలు ఆచరించినటువంటిది మనం ఆచరించాలి. పొద్దున పూట ప్రాతర్జ్యోత ప్రసంగేన, మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత, రాత్రో చౌర ప్రసంగేన అని మనం కాలక్షేపం చేయకూడదు.
ఈ కాలంలో సీరియల్స్ అని లేకపోతే ఏవో ఒక రకంగా వ్యాపకాలు పెట్టుకుంటున్నాం. మనసు ఆహ్లాదంగా ఉండటానికే చూడాలి తప్ప రాత్రిపూట పడుకునేటప్పుడు సుస్వప్నాలు రావాలి. స్వప్నం అంటే మనకి మంచి కలలు రావాలి, దుస్వప్నాలు రాకూడదు. మనం చెప్పే భాగవత కథ సుధ అనేటువంటి ప్రవచనము, దానిలో ఉన్నటువంటి సారాంశం విన్నారనుకోండి, చూసి చదువుకొని విన్నా పడుకున్న తర్వాత వాళ్ళకి మంచి కళలు సుస్వప్నాలు అనేవి వచ్చాయి. కాబట్టి రామాయణము ప్రాతర్జూత ప్రసంగేన అంటే పొద్దున పూట భారతం చదివేవారండి, మధ్యాహ్నం పూట సీతాయాశ్చరితం మహతు అనగా దశశిరో వధ. హైదరాబాదుని భాగ్యనగరం అంటాం కదా మనం. చూడండి, మనకి ముచుకుందా నదిని మూసీ నది చేసేసాం. అలువేలు మంగాపురమును ఆల్వాల్ అంటున్నారు. రామ అంతఃపురము కాస్త రామాంతపూర్ అయింది. చెన్నుకేశ్వర గుట్ట, చెన్నుగుట్ట, చాంద్రాయన గుట్ట, ఈ విధంగా రూపాంతరం చెందుతూ ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా మనం వైదికమైన కార్యక్రమాలు చెప్పేటప్పుడు రేపటి గురించి ఆలోచించేవాళ్ళు కాబట్టి కాదు, కాలక్షేపం చేసేవాళ్ళు కాదు, ఉన్నదాంతో తృప్తి పొందేవారు. కాబట్టి సమయం ఎక్కువగా ఉండేది. పొద్దున భారతం చదివేవారు, మధ్యాహ్నం సీతాయాశ్చరితం మహత్వ అన్న, దశశిరో వధ అన్న, రామాయణము అన్న ఒకటి. అంటే రూపాంతరం, పర్యాయ పదాలు అంటాం కదా. భాగ్యనగరాన్ని హైదరాబాదు అని, విజయవాడను బెజవాడ అని, హేలాపురిని ఏలూరు అని, సింహపురిని నెల్లూరు అని, ఇలా రూపాంతరం 2-3 రకాలుగా పిలవవచ్చు. ఆ విధంగా మధ్యాహ్నం పూట రామాయణం చదవాలి, వినాలి అంటారు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి భాగవతం సాయంత్రం పూట నవనీత చోరుడు శ్రీకృష్ణ కథ అనేటువంటిది అది ఒక సుధ. ఆ సుధ అమృతం లాంటిది. అటువంటి అమృతాన్ని మనం అందరం కూడా త్రాగి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చమ్మ. భాగవత కథా సుధలో రుక్మిణీ కళ్యాణము మన ప్రాచీన పూర్వీకులందరూ కూడా సాయంకాలం పూట చదివేవారు. గజేంద్ర మోక్షణము పొద్దున పూట చదివేవారు, సాయంకాలం పూట రుక్మిణీ కళ్యాణం చదివేవారు. జగన్మాత రమ అనగా లక్ష్మీదేవి అనపాయని, శ్రీ మహావిష్ణువు నుంచి విడవకుండా ఉన్నటువంటి ఆమె రుక్మిణీదేవి, లక్ష్మీదేవి. ఆమె అంశతో మనకి విదర్భ దేశం అంటాం. విదర్భ అనగా మనకి దేశాలు మొత్తం 56 దేశాలు ఉన్నాయండి. దానిలో భీష్మక మహారాజు గారి యొక్క కుమార్తె రుక్మిణీ కళ్యాణ గాథను ఎవరైతే వింటారో వారికి వివాహం కాని పిల్లలకు తొందరగా వివాహం అవటం, వివాహం అయిన భార్యాభర్తలు క్షేమంగా సుఖంగా ఉండటం. ప్రతి మనిషికి ఏదో ఒక చింత ఉంటుంది. భగవంతుడి యొక్క చింత ఉంటే చింత తొలగిపోతుంది. కాబట్టి మన పూర్వీకులు పిల్లలు 8వ సంవత్సరం ఆడపిల్లలకి వచ్చిన తర్వాత ఇంట్లో రుక్మిణీ కళ్యాణాన్ని ప్రతిరోజు రాత్రిపూట అనగా సంధ్యా సమయం 6:30, 6, 7 ఆ ప్రాంతంలో చదివేవారు. దానిలోనూ తెలుగు పద్యాలు చెప్పేవారు. పోతన్న గారు ఆంధ్రీకరించారు. పలికిడిది భాగవతము పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలుకెడిద వేరుండ కాద పలుకగనేలా. రామచంద్రస్వామి అనుగ్రహంతోనే నేను వ్రాస్తున్నాను. అందుకనే పోతన్న గారు జనార్దన్ లెక్కలో ఉన్నారు, మనం అందరం జనాభా లెక్కల్లో ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఎలక్షన్లో కూడా మన పేర్లు అక్కడక్కడ కనబడలేదండి అంటుంటారు. భగవంతుడి దగ్గర తల వంచితే ఇంకా ఎవరి దగ్గర తల వంచవలసిన పని లేదు. కాబట్టి పోతన్న గారు రామచంద్రస్వామి వారి యొక్క అనుగ్రహంతో భాగవతాన్ని తెలుగులో తర్జుమా చేశారు, ఆంధ్రీకరించారు. దానిలో దశమ స్కంధంలో రుక్మిణీ కళ్యాణంలో తెలుగునాట ఉన్నవారు కదా చాలామంది ఓరుగోలు దగ్గర బమ్మెర అగ్రహారం ప్రాంతంలో పోతన్న గారు జన్మించారు అని, అక్కడ వ్యవసాయం చేశారు అని, అక్కడ భాగవతం వ్రాశారని చెప్పారు. మన తెలుగునాట పిల్లలందరూ కూడా లంగావోనీలు వేసుకోవటం, అట్ల తదియ, ఉండ్రాళ్ళ తదియ, దీపావళి, దసరా, సంక్రాంతి ఆ సమయంలో బొమ్మల కొలువులు పెట్టుకునేవారండి.
బొమ్మల కొలువులు పెట్టుకొని చక్కగా పూజ చేసేవారు. ఆ పూజ చేసేటప్పుడు ఏ పూజ ఏమిటి అనేటువంటిది వాళ్ళు చదవకపోయినా పాట రూపంలో దాన్ని పద్య రూపంలో, పాట రూపంలో, వచన కావ్యంగా వాళ్ళు విన్నంత మాత్రమున వాళ్ళకి పిహెచ్డీలు చేయవలసిన పని లేదు. ఇప్పుడు పోతన్న గారు ఏ పిహెచ్డీ చేశారు అంటే మనం ఏదో ఒక హద్దు పెట్టుకున్నాం, ఆయన దగ్గరికి మనం వెళ్ళలేకపోతున్నాము కాబట్టి బిఏ, బీకామ్, బిఏ ఏదో ఒక రకంగా ఒక హద్దు పెట్టుకున్నాం. ఆ విధంగా పోతన్న గారు కూడా ఈ రుక్మిణీ కళ్యాణంలో 20 సంవత్సరాల వయసు ఆడపిల్లలు ఏమి చేయాలి అనేటువంటిది భక్తికి సంబంధించింది. 20 తర్వాత అనగా సొంతంగా వివాహం చేసుకోవాలి అని రుక్మిణి అమ్మవారు అనుకోలేదు. శర్మ గారు ఇప్పుడు రుక్మిణి అమ్మ తల్లిదండ్రుల వద్దనే ఉంది కదా. అవునండి. ఆమె మంచి నడవడికతో ఉన్నారు కదా. మరి అంటే ఈ ఉత్తరాలు రాసే ప్రక్రియ ఎలా వచ్చిందంటారు? అంటే ఇక్కడ మీరు చెప్పింది లోకంలో ఒక ఆచారం అంటున్నారు కానీ చరితిమితి ఆచరితి. పక్కవాడు చేశారు కాబట్టి నేను చేశాను కాబట్టి నా పిల్లలు ఇలా చేస్తే అందరూ ఆచారం అయిపోయింది. అయితే సినిమాలు, సీరియల్స్, పుస్తకాలు, కథనం అవన్నీ కూడా రకరకాలుగా ఉన్నాయి కానీ భాగవతం వ్యాసుల వారి యొక్క అనుగ్రహంతో వచ్చిందనమాట. దానిని పోతన్న గారు ఆంధ్రీకరించారు. ఈ ఆంధ్రీకరించేటువంటి సమయంలో అక్కడ ఒక బ్రాహ్మణోత్తముణ్ణి పిలిచి ఒక లేఖ వ్రాసి పంపించారు అనేటువంటిది లోకంలో నానుడుగా ఉన్నది. అది శుద్ధ తప్పు అన్నమాట. ఎలా అనగా శ్రుత్వా గుణాన్ భువన సుందర శృణ్వతాంతే నిర్విశ్య కర్ణ వివరై హరతోంగతాపం రూపం దృశాం దృశిమతాం త్వయి అచ్యుత చిత్తమపత్రపం మే భువన సుందర. ఇంకా చెప్పాలి అంటే రుక్మిణి అమ్మవారు లేఖ వ్రాయలేదు. తన తండ్రి గారే ఒక బ్రాహ్మణోత్తముణ్ణి పిలిచి కబురు పంపించారు. ఎలాగో వెళ్తున్నారు కదా, నా మనసులో ఉన్నటువంటి భావాన్ని కూడా నేను మా చిన్ననాటి నుంచి నాన్నగారి యొక్క తొడ మీద కూర్చున్నాను. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు వ్యవహారం చేస్తుంటే చిన్నపిల్లలు ఒళ్ళో కూర్చుంటారు కదా, ఆ విధంగా విదర్భ దేశం అని ఒక దేశం ఉంది. మొత్తం 56 దేశాలు ఉన్నాయి. అంగ, వంగ, కళింగ, కాశ్మీర, కాంభోజ, సౌవీర, సౌరాష్ట్ర, మహారాష్ట్ర, మగధ, మాళవ, నేపాల, చోళ, పాంచాల, ద్రవిడ, కర్ణాట, నాట, మరహాట, పానాట, పులింద్ర, ఆంధ్ర, ఈ విధంగా చెప్పన్న. సంస్కృతంలో చెప్పన్న, ఇంగ్లీష్లో 56, 56 దేశాలు ఉన్నాయి. దానిలో విదర్భ దేశము చాలా పవిత్రమైనది. మనం హైదరాబాదుని అంటే తెలంగాణని హైదరాబాదు రాజధానిగా పెట్టుకొని ఎలా అయితే పరిపాలిస్తూ ఉంటారో కుండినపురాన్ని రాజధానిగా పెట్టుకున్నారు విదర్భ దేశంలో. భీష్మక మహారాజు గారు అని పరమ ధార్మికుడు, నిత్యము యజ్ఞయాగాదులు చేయటం, ఎవరైనా పక్కవాడికి సలహాలు ఇవ్వటం చాలా తేలిక, ఈజీ. కాళిదాసు గారు అలా చెప్పాల, అధీతి బోధ ఆచరణ ప్రచారం అన్నారు. ముందు గురువులు చెప్పింది వినాలి, విన్న తర్వాత తాను అవగతం అయిందా లేదా అని తెలుసుకోవాలి, తర్వాత ఆచరించాలి, పక్క వాళ్ళకి చెప్పాలి. ఈ విధంగా ఈ విదర్భ దేశానికి కుండినపురంలో భీష్మకుడు అనే మహారాజు గారికి 5 మగపిల్లలు, చిట్ట చివరగా కన్యారత్నం రుక్మిణి అమ్మవారు జన్మించారు. ఆ అమ్మ పెరిగి పెద్దదవుతోంది. ఈ రాజ్యము కూడా విస్తారంగా విపులంగా విశదీకరించి రాజ్యాన్ని పెంచుకున్నాడు. అంటే ఇంటిలో గొడ్డు వచ్చిన వేళ పిల్ల వచ్చిన వేళ అంటారు కదా, సాక్షాత్తు అమ్మవారే కాబట్టి ఆ అమ్మవారు తన ఇంటిలో ఆవిర్భవించినప్పుడు అనాలి, పుట్టినప్పుడు అనకూడదు. మానవులు పుడతారు, భగవంతుడు అమ్మవారి యొక్క శక్తి ఆవిర్భవించటం అంటారు. ఎప్పుడైతే రుక్మిణి అమ్మవారు జన్మించారో, ఆవిర్భవించారో, తన యొక్క ఇంట్లో వచ్చేటువంటి బంధువులు, మిత్రులు, 100 మంది భోజనాలు, ఒక నెలవంగానే 1000 మంది, ఈ విధంగా గృహము అనగా గేహము, రాజ్యము కూడా పెంచుకుంటూ వెళ్ళారు. ఇటువంటి సమయంలో పూర్వం మన వాళ్ళు వేరే దేశం నుంచి రావాలి అంటే మన దేశానికి నడుచుకుంటూ వచ్చేవారు. అలాగా చాలామంది పండితులందరూ కూడా ఈ యొక్క విదర్భ దేశానికి వచ్చారు. భీష్మక మహారాజు గారికి నమస్కారం చేశారు. ఆయన కూడా అనేక రకాలుగా ఉపచారాలు, ఇంటికి వచ్చిన వాళ్ళని మనం స్వాగతం పలకాలి. ఫస్ట్ పదం ఏమనాలి అంటే ఈరోజు భోజనం చేసి వెళ్ళండి అని చెప్పాలి.
అప్పటి నుంచి లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఒకవేళ ఏదో వ్యవహారంలో ఒక 10 గంటలు పిచ్చాపాటి మాట్లాడుతూ టైం 10-10:30 అవుతోంది కదా, ఇంకొక 1.5 అవర్లో లంచ్ అవర్ ఉంటుంది, మనం భోజనం చేద్దాం అంటే 20 సంవత్సరాల తర్వాత లక్ష్మీదేవి తాండవిస్తుంది. అంటే దానికి కూడా టైం దూరం ఉంటుందండి. నువ్వెందుకు వచ్చావురా, ఈ కాలంలో భార్యాభర్తలు లింగులు ఇట్టుకొని ఇద్దరమే ఉన్నాము, నా భార్య ఉద్యోగస్తురాలు, నేనే అన్నం వండుకోలేదు, ఇప్పుడు నీకు పెట్టాలా అంటే వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి తాండవించదు. అయితే మనం ఇంకొక ప్రయత్నం చేయొచ్చు. గురువుల అనుగ్రహం ఉంటే మెర్కురీ లాగా పాదరసం లాగా ఒక స్ఫురణ వస్తుంది. కాఫీ అయినా ఇవ్వచ్చు కదా, పండన్నా ఇవ్వచ్చు కదా, కనీసం 35 మార్కులన్నా దాడతాం కదా, ఓ మ్యాగీ అయినా పెట్టచ్చు, ఏదో ఒకటి ఇవ్వాలి అనేటువంటిది ఇచ్చే గుణం కావాలి, భక్తి కావాలి. కాబట్టి అతిథి అంటారు. తిథి చూసుకోకుండా వచ్చేటువంటి వారు అతిథులు. కాబట్టి ఈ భీష్మక మహారాజు గారు వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ఆ యొక్క దేశంలో ఉన్న విచారాలు, విషయాలు, సమస్యలు, పరిష్కారాలు ఇవన్నీ తెలుసుకుంటూ ఉండేవారు. ఆ పెద్దలతో మాట్లాడుకునే సమయంలో లక్ష్మీదేవి రూపంలో ఉన్నటువంటి రుక్మిణి అమ్మవారు తండ్రి యొక్క అంకం మీద కూర్చుంది. అని తను కూడా వింటూ ఉన్నది. ఏం విన్నది? ద్వారకా పట్టణంలో శ్రీకృష్ణ స్వామి వారు ఉన్నారు, ఆయన చిన్నతనంలోనే పూతనని సంహారం చేశారు. గోవర్ధన ధారి చిటికెడు వేలు మీద పర్వతాన్ని ఉద్ధరింపజేశారయ్యా, కంస వధ చేశారు అంటే ఆశ్చర్యంగా ఉన్నది. అలా వింటూ వింటూ వినగా వినగా వేము కూడా తీయగా ఉంటుంది కాబట్టి వేము అనగా వేపాకు. ఆ విధంగా వినగా వినగా మనసుకు పట్టింది. మనసుకు పట్టిన మనం పిల్లలని స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా స్నానం చేయించి గుడికి తీసుకువెళ్ళాలి. అప్పుడేమవుతుంది, గుళ్ళో తద్భోజనమో చక్కెర పొంగలో ఏదో ప్రసాదం పెడతారు కాబట్టి 2వ రోజు 3వ రోజు కూడా ప్రసాదం మీద మనసు లాగుతూ ఉంటుంది. నాన్నగారు మనం బయలుదేరదామా, గుడికి వెళ్దాం, దండం పెట్టుకోవాలి, పిల్లలే చెబుతారు. మనం తినే ఆహారం పవిత్రతగా ఉంటే మన బుద్ధి కూడా బుద్ధి శుద్ధిగా ఉంటుంది. ఈ విధంగా ప్రతిరోజు చిన్నపిల్లలకి ఈ యొక్క రుక్మిణి అమ్మవారు ఎలా అయితే వింటూ ఉన్నారో మన పిల్లల్ని కూడా సాయంకాలం పూట దేవాలయానికి తీసుకువెళితే ప్రసాదంతో పాటు భక్తి కలుగుతుంది. ఆ విధమే భక్తి రుక్మిణి అమ్మవారికి వినగా వినగా కథలు, ఆ గాథలు భక్తి కలిగింది. భక్తి కలిగిన తర్వాత జ్ఞానం వచ్చింది, వైరాగ్యం. మనకి భాగవతంలో భక్తి జ్ఞాన వైరాగ్యాలు 3 కూడా పోతన్న గారు చూపిస్తారు. అందుకనే ప్రారంభంలో శృత్వా గుణాన్ భువన సుందర స్వామి లేఖ రాసేటప్పుడు తండ్రి గారే పంపించారు, ఆమె పంపించలేదు. వెళ్తున్నారు కాబట్టి ఈ లేఖలో కూడా శృత్వా గుణాన్ భువన సుందర, అయ్యా నీ కథలు విన్నాను చిన్ననాటి నుంచి. ఇప్పుడు ఈ కాలంలో ఏమండి, ఒక పూజ చేశాను, ఒక వ్రతం చేశాను, నేను అనుకున్న పని జరగలేదు అనుకుంటూ ఉంటాం. చిన్ననాటి నుంచి కూడా అమ్మవారు అనగా ఇంచుమించుగా ఒక 15-20 సంవత్సరాలు కృష్ణ కథలు వింటూ ఉన్నందువలన భక్తి కలిగి మీరు చెప్పేటువంటి కథలు గాథలు విన్నాను అంటుంది. భువన సుందర, మనకి ఇంగ్లీషులో హ్యాబిట్ అంటారు, HABIT, అంతే కదండి. హెచ్ తీసేయండి, ఏ బిట్టు, ఏ తీయండి బిట్టు, బి తీయండి ఇట్టు. ఈ అక్షరాలు లుప్తం అయిపోతాయి. లుప్తం అనగా ఒక్కొక్క అక్షరం తీసేసిన అర్థం మారట్లేదు. ఇక్కడ కూడా భువన సుందర. ఏ ఆడపిల్ల అయినా వివాహం చేసుకోవాలి అంటే 6 అడుగుల ఆజానుబాహుడుగా ఉండాలి అనుకుంటారు. ఇప్పుడు ఈ కాలంలో 6 అడుగుల బుల్లెట్ అంటున్నారు. పాటలో కూడా ఈ మధ్య ఆ కవిత్వం కూడా అలా వచ్చేసింది. అంటే అంతగా ఊహించుకుంటారు. రుక్మిణి అమ్మవారు కూడా నీవు భువన సుందరుడు అయ్యా. భువన సుందర అంటే 14 భువన భాండములకు నీవు సుందరుడివి. భూ తీసేసేయండి, వన సుందర. వనము అంటే బృందావనంలో సుందరుడు. వా తీసేయండి, నా సుందర. ఇంతకన్నా సుందరమైనటువంటి రూపం నీకన్నా ఇంకెవరూ లేరు. నా తీయండి సుందర, సూ తీయండి ధర, దా తీసేయండి రా. ఇలాగ ప్రతిదానికి అక్షరాలు అర్థాలు ఉన్నాయి. అటువంటి భువన సుందరుడుగా ఉన్న రుక్మిణి అమ్మవారు కృష్ణ భగవానుడికి లేఖ, రుక్మిణి అమ్మవారు కృష్ణుడికి లేఖ వ్రాశారు. అది తండ్రి ద్వారానే వెళ్ళింది తప్ప ఆమె సొంతంగా లేఖ వ్రాయలేదు. ఇప్పుడు మీరు శర్మ గారు ఇక్కడ
కథలో 3 పదాలు వాడారు. భక్తి, ముక్తి, వైరాగ్యం. భక్తి, జ్ఞానము, వైరాగ్యం. మరి ఈ వైరాగ్యం ఏంటి ఇప్పుడు? వైరాగ్యం కావాలి అంటే ముందు జ్ఞానం. ఎట్లా? అమ్మవారు లేఖ రాశారు. ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు సోక దేహతాపంబులు తీరిపోవు, ఏ నీ శుభాకారమీక్షింప కన్నులఖిలార్థ లాభంబు కలుగుచుండు అంటూ పోతన్న గారు పద్యాలు రాశారు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే పంచభూతాత్మకమైన శరీరం కాబట్టి ఈ కన్ను చూసినందువల్ల వేరే చిత్రములు కాకుండా భగవంతుడి యొక్క రూపాన్ని చూచామనుకోండి, అంటే ఏది చూడాలో అదే చూడాలి, ఏది చూడకూడదో అది చూడకూడదు అనమాట. కాబట్టి ఈ కన్ను ఎందుకొని అంటే మానవ జన్మ తొందరగా వస్తుందా? రాదు. దానిలోనూ మంచి చెడు అనేటువంటి విచక్షణ అనేటువంటి తెలియాలి కదా. కాబట్టి స్వామి, చిన్ననాటి నుంచి కూడా నీ కథలు విన్నాను, కాబట్టి ఈ కన్ను ఎందుకు అంటే నిన్ను చూడటానికే ఇది ఉపయోగం. ఈ చెవి ఎందుకు అంటే నీ గాథలు వినాలి. భగవంతుడి గురించి కథలు చెప్పేటప్పుడు ఆ కథలు సౌండ్ చెవిలోకి వెళ్ళి హృదయానికి ఉన్నటువంటి తాపాలు తొలగిపోతాయి. తాపాలు ఎందుకు వస్తాయి? పాపాలు వచ్చాయి కాబట్టి. పాపాలు ఎందుకు చేశాం అంటే చేయకూడని పని చేశాం. కాబట్టి పాపాలు తొలగాలన్నా తాపాలు కూడా తొలగింపజేసుకోవాలన్నా భాగవతంలో రుక్మిణీ కళ్యాణాన్ని మనం వింటూ ఉన్నప్పుడు రుక్మిణీదేవి కూడా సందేశం ఏమిటి అంటే, నా కన్నులు నిన్ను చూడాలి, నీ గాథలు నేను వినాలి, నీ యొక్క రూపాన్ని చూచినప్పుడు అఖిలార్థ పురుషార్థ ప్రాప్తి కలుగుతుంది, నీ పాదసేవ నేను చెయ్యాలి అని అమ్మవారు చెబుతుంది. మళ్ళీ అనుమానం, ఏమండి ఏ స్త్రీ అయినా తన భర్త ఎట్లా ఉండాలి అంటే చాలా అందగా ఉండాలి అనుకుంటాం కదా, అట్లా రెండో వాళ్ళు ఉండకూడదు. భగవంతుడే ఏకో విష్ణు ద్వితీయ వై, రెండు లేనిది ఏమిటి? ఒకటే. అందుకనే మనది అద్వైతం అంటారు. రెండు లేనిది అంటే ఒకటే అని అర్థం అన్నమాట. కాబట్టి ఏకం పరమాత్మ కాబట్టి ఏకో విష్ణు అన్నారు. కాబట్టి అటువంటి సాక్షాత్తు విష్ణు స్వరూపుడు అయిన శ్రీకృష్ణ స్వామి వారి యొక్క గాథలు నేను విన్నాను. ఏ స్త్రీ అయినా వాళ్ళ యొక్క క్యాస్ట్ ఏమిటి? వాళ్ళ క్యాస్ట్ అంటే ఇక్కడ కులము అని అర్థం. కులము అంటే ఇల్లు అని అర్థం తప్ప వర్ణం అని కాదు. కుల రూపతారుణ్య, కులము అంటే ఇల్లు. మా ఇంట్లో ఒక ఆచారం, మా ఇంటి కులము అంటే గురు కులము అంటాం కదండి, గురువు గారి యొక్క ఇల్లు అని తప్ప వేరే భేదం కాదనమాట. మనం అలా తెచ్చి పెట్టేసుకున్నాం. ఇప్పుడు తర్వాత వస్తుంది పద్యం అమ్మవారిది. లగ్నం వెళ్ళి వివాహము గదిసే ఏలారాడు గోవిందుడు. వివాహం దగ్గర పడిపోతోంది. అందుకనే 20 విద్య 30 లక్ష్మి అంటారు. 20 సంవత్సరాలు చదివిందే చదవండి, 20 దాటితే యావకేషన్స్ పెరుగుతాయన్నమాట. 30 సంవత్సరాల వరకు సంపాదించిందే సంపాదన, 30 దాటితే భార్య పిల్లలు ఈఎంఐలు ఇల్లు కట్టుకోవడం ఇవన్నీ కూడా అయిపోతాయి, బాధ్యతలు పెరుగుతాయి. 40వ సంవత్సరం చత్వారం. చత్వారం అంటే కంటి జబ్బు కాదు, చత్వారం అంటే 40. అంటే ఖేలకతం దుకాణం బంధురా, ఇప్పుడైనా సరే తెల్ల జుట్టు వస్తోంది, చెవి వినపడట్లేదు, కన్ను కనబడట్లేదు, భగవంతుడి గురించి రమించు, తపించు, స్మరించు, జపించు అనేటువంటి ఈమెయిల్ లాగా ఈ కాలంలో సిగ్నల్స్ లాగా సింబల్స్ లాగా వస్తున్నాయి అన్నమాట. 40, 50, 60 సంవత్సరాలు వచ్చేటప్పకల్లా పిల్లల హయాం పెరుగుతుంది. నాన్నగారు మీకేం తెలియదు, మీరు అనండి, నేను ఉన్నా కదా, మీరు రండి అక్షతలు వేయండి అంటూ ఉంటారు. ఈ యొక్క భీష్మక మహారాజు గారికి 5గురు మగపిల్లలు కదా, దానిలో వాళ్ళలో పెద్దవాడు రుక్మ అన్నమాట. ఈ రుక్మ యొక్క స్నేహితుడు ఎవరు అంటే శిశుపాలుడు. శిశుపాలుడికి ఇవ్వాలనుకుంటాడు రుక్మిణీదేవిని. అంతకు ముందుగానే బంధువులు రుక్మిణీదేవి పెద్దలు అందరూ కూడా ఆమోదయోగ్యం చేశారు. ద్వారకా పట్టణంలో శ్రీకృష్ణస్వామి వారికి ఇవ్వాలి. మనం పండితులు ద్వారకాపట్నానికి అక్కడి నుంచి వచ్చి భీష్మక మహారాజు గారికి చెబుతూ ఉంటే అమ్మవారు తండ్రి యొక్క అంకం మీద కూర్చుని విన్నారు అన్నారు కదా. మరి ఇటు వచ్చిన వాళ్ళు అటు వెళ్తారుగా, వాళ్ళు కూడా చెప్పారు కృష్ణుడికి, రుక్మిణి అమ్మవారు సాక్షాత్తు అనపాయని, అమ్మవారు కూడా మీకు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా ఈడు జోడు లాగా
తాం బుద్ధి లక్షణ ఔదార్య రూప గుణ ఇవన్నీ కూడా మీకు సమంగా ఉన్నదండి. ఆ రుక్మిణీదేవిని వివాహం చేసుకోండి అని వాళ్ళు కూడా చెప్పారు. భీష్మక మహారాజు గారు చెప్పారు. ఈ మధ్యలో అన్నగారు ఎప్పుడైతే బాధ పెడుతున్నాడో తండ్రి గారు కూడా పుత్రుడి యొక్క స్నేహితుడికి వశం అయిపోతున్నాడు, పుత్రవశం అయిపోయాడు. అందుకని అగ్నిద్యోతనుడు అనే బ్రాహ్మణోత్తముడిని ఇచ్చి పంపించారు. అమ్మవారు లేఖ వ్రాసినప్పుడు నేను నీ కథలన్నీ విన్నానయ్యా అన్న సమయంలో మనం ఇంతవరకు మాట్లాడింది దేనికి అంటే జ్ఞానానికి. జ్ఞానం తర్వాత వైరాగ్యం. ఆడపిల్ల తల్లిదండ్రుల యొక్క సమక్షంలో ఉన్నప్పుడు ఈ విధంగా లేఖ వ్రాయచ్చా? తప్పు కదా అనుకుంటావేమో స్వామి. గడుగ్గాయతనంగా చెబుతోంది, దుందుడుగ్గా చెబుతోంది. నేనే కాదు, పూర్వం క్షీరసాగర మథనంలో ప్రారంభంలో అమృతం రాలేదు, హాలాహలం వచ్చింది. చివరన అమృతం వచ్చింది. మధ్యలో సరస్వతి, లక్ష్మీదేవి, కామధేనువు ఇలా దేవతలు వచ్చారు. ఆ దేవతలు వచ్చే సమయంలో లక్ష్మీదేవి పూలమాల తీసుకొని శ్రీ మహావిష్ణువు యొక్క మెడలో వేయలేదా? ఇచ్ఛాపూర్వకంగా కోరికగా చేసింది కాబట్టి నేను ఆ విధంగానే చేశాను అని గడుగ్గాయతనంగా ప్రశ్న సమాధానం చెప్పుకుంటూ ఉన్నదన్నమాట. దీనిని జ్ఞానము అంటారు. ఎలా? స్వామి మీరు నా దగ్గరికి వచ్చి నన్ను తీసుకుని వెళ్ళాలి అనుకున్నాను. అలా వెళ్ళే సమయంలో జననష్టం జరుగుతుంది. రథ గజ తురగ వాహనాల మీద వచ్చి యుద్ధం చేసినట్లయితే మా అన్నగారు దుర్మార్గుడు, వాడే ఇంత పని చేశాడు కాబట్టి వాళ్ళని యుద్ధంలో జయించి నన్ను తీసుకుని వెళ్ళాలి అంటే జన నష్టము ప్రాణ నష్టం కలుగుతుంది. మాకు కులదేవ యాత్ర అని ఒక ఆచారం ఉన్నది. వివాహానికి ముందుగా పెళ్లి కుమార్తెని చక్కగా అలంకరింపచేసి అంబికా దేవాలయం, పార్వతీ పరమేశ్వరుల దేవాలయానికి వెళ్ళి అక్కడ ముందుగా గణపతికి నమస్కారం చేసుకుని స్వామి నీ అనుగ్రహంతో ఈ యొక్క అనుకున్న కార్యక్రమం సఫలీకృతం కావాలి, ఎటువంటి ఆపద వస్తుందో అని ముందుగా గణపతికి నమస్కారం చేసుకొని పురాణ దంపతులు అంటే చాలా రోజుల నుంచి ఈ యొక్క భారతీయ సాంప్రదాయాన్ని సనాతన ధర్మం అంటారు. సనాతనము అనగా సృష్టి ప్రారంభమైన దగ్గర నుంచి ఉన్న దేవతలు ఎవరు అంటే ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుడు. వారికి నమస్కారం చేసుకుంటాను అంటూ అమ్మవారు కథ లేఖగా సప్తపదిగా చెబుతారు. అది ఎలా చెబుతారో ఏమిటో రేపటి భాగంలో మనం తప్పకుండా చూద్దాం. పద్యాలు కూడా రమ్యంగా ఉంటాయి, విందాం, చదువుదాం, ఆనందిద్దాం. భాగవత సుధా అనేటువంటి అమృతాన్ని అందరూ కూడా త్రాగి గురవలవలసిందిగా కోరుచున్నాను. భాగవత సుధలో రుక్మిణీ కళ్యాణం గురించి చాలా చక్కగా వివరించారు శర్మ గారు. నమస్తే అండి. సంతోషం అమ్మా. చూసారుగా, భాగవత సుధలో రుక్మిణీ కళ్యాణంలో మనకి ఇంకా చాలా తెలుసుకోవాల్సిన సారాంశం అయితే ఉందని తెలుస్తుంది. ఇంతవరకు అయితే మిగతా కథని మనం వచ్చే వారం కొనసాగిద్దాం. నమస్తే.